చాలా తెలివిగా అని కొన్ని పరిస్థితులు చాలా వరకు కూడా నడిపించుకొచ్చేదాన్ని ఆయన. అంటే ఇటువంటి విషయాలు అసలు ఎలా ఉండేది అమ్మా మీ ఇద్దరు యొక్క మామూలుగా నిత్య కృత్యంలో ఎలా ఉండేది? కృత్యంలో బాగానే ఉండేవారు, సరదాగా ఉండేవారు. ఏదో ఎవరిని గురించో, ఏదో అమ్మమ్మల గురించో, ఏదో చదువుల గురించో ఏదో నేను వచ్చి ఏదో సమాధానం చెప్పేగానే కూర్చున్నాను. ఇంకా నాన్న కూడా అది మళ్ళీ ఇది చేసేవారు కాదు, నన్ను ఇబ్బంది పెట్టలేదు. ఏదో మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టారు బాధపడేదాన్ని. సరే మళ్ళా మితిమీరించడం బాగుండదు కదా, ఇంకా ఇదైపోతారని నేను కూడా తెలిసి తెలియనట్టుగా మీ పట్ల అన్యాయం చేశాను కొద్దిగా అనుకుంటాను. అంటే ఏ రకంగా ఇదే వారు అంటుంటే నేను ఊరుకోవడం అంటే మిమ్మల్ని ఎదిరించి అలా కూడదు అని ఖచ్చితంగా చెప్పలేకపోయేదాన్ని. చెబితే ఇంకా మించిపోతుంది కదా. సంసారం మనం ఎప్పుడు కూడా తాను వేరు కనుక తన అవయవాన్ని ఎలా లోపలికి ఉంటుందో సంసారం కూడా అంతే కదా. బయట వచ్చే అందుకని ఒక తప్పు నేను నాలో నేనే తప్పుకుంటూ ఉండేదాన్ని. నేను మాట్లాడకుండా తర్వాత ఇప్పుడు నా తర్వాత చూసి నేను అప్పుడు ఆ కోపం వచ్చినప్పుడు నాన్న కోపించేవాడు, బాగా కోపంగా చూసేవాడు. తర్వాత ఆవిడ సరిగ్గా చూసేవాడే కాదని నాకు మనసులో ఎప్పుడు ఉండేది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆవిడ ఏదో ఆవిడ ఆస్తిపాస్తులు ఉండి ఆవిడ పాపం ఎవరు లేకుండా మనకి చిన్నవాడు వస్తే నాన్న ఏమిటో సరిగ్గా చూసేవాడు కాదనేటువంటి ఒక అభిప్రాయం ఎప్పుడు ఉండేది. అమ్మమ్మ అంటే చాలా నాకు బాధగా ఉండేది అన్నమాట. ఇది ఎందుకు ఏమిటి కారణం ఏమిటి? ఆవిడ ఇక్కడ ఉండటం ఎందుకు ఉండాలి, నాయనతో ఆవిడ అత్తగారు కదా, నామత్యం ఏదో ఆవిడలో పుస్తకాలు కొన్ని విషయాలు లేదు. నాన్న కూడా కారణం అంటే మా అమ్మాయికి ఏదో గింజ ఆవిడ మీద ఏదో నేను ఇలా అందిరా ఏదో మామూలుగా మాట్లాడితే ఏదైనా మాట్లాడుతుంటే నేను ఇలా అందిరా అంటే అది మంచి అమాయకమైన కదా, అది ఇలా కారణం మీరేం కారణం కారణం ఎందుకు వచ్చిందో కూడా వాళ్ళకి తెలియదు. మా అమ్మ తెలివైన వారు కూడా కొన్ని విషయాలు ఇలాంటి చాలా అక్రమం చేశారు. అమ్మమ్మ అలా ఆయన హత్యంటారు, హత్యమని ఇక్కడ అవసరాలకు రావడం అలా ఏదో నాటకాలు జరుగుతాయి. కానీ తర్వాత మీ చదువులు వచ్చాక తప్పలేదు. ఆయన చదువులు ఎవరు చెప్పిస్తారు ఎవరున్నారు? మా అమ్మ ఉండేవారు కాదు. ఆ తర్వాత మీరు చదువుకు మొదలెట్టాక ఏడాదికి ఉండేలా పోయినారు. 1944లోనే పోయింది మా అమ్మ. పోయినప్పుడు మిమ్మల్ని పెట్టి కాపురం పెట్టి చిలకన భాష మీకు చదువులు కాదు. ఎప్పుడైనా సెలవులకైనా వచ్చేది మా చదువు మీతో పాటు ఆవిడ వస్తుంది. చివరి రోజుల్లో వచ్చిన తర్వాత ఏదో వారు నాకేం అవసరం, మనం చదవాలి, వాళ్ళకి దాయిస్తాం, అది సురక్ష అభిప్రాయం నాన్న వీళ్ళు పెద్దవాళ్ళు ఇచ్చినారు కదా, నాకేం అవసరం, వాళ్ళకి అమ్మమ్మ వాళ్ళని పెట్టి వాళ్ళకి నాకేం కొంచెం ఆయనతో ఎదుర్కొన్నారు. ఈ పెద్ద పని పెద్ద కారణం ఉండదు, మంచి పనికి ఎలా కారణం? దేవాలయాన్ని మీరు గణార్థికి రావడానికి ఏం కారణం? ఈ మనుషుల్ని వద్దనుకోవడం కూడా అదే కారణం. ఎవరు ఏం చెప్పారో వాళ్ళకి అన్నకం. నువ్వు చిలకలంపాడు అంటే మన మామూలుగా అంటే ఇప్పుడు అప్పుడప్పుడు చిలకలంపాడు ఎప్పుడైనా వెళ్ళాలని అనుకున్నప్పుడు నాన్న పంపిస్తుండేవాడా? వెళ్ళడానికి ఇబ్బంది లేదు. అంటే అప్పుడు చదివిస్తున్న మా వైద్యం కోసం అయితే ఉడికేనే ఏడాదికి ఒక మాట ఉండిస్తున్నాను అమ్మమ్మ కలిగితే. అంటే నీకు అప్పుడు ఏదైనా జబ్బు తీసినప్పుడు మొత్తం అంతా మామయ్య వైద్యం, సర్వేశ్వరరావు గారి వైద్యమే. నాదే నీకు మిమ్మల్ని అందరినీ ఆయనే పెంచాడు. జ్వరం వచ్చిందంటే తీసుకుపోయేవాడు. తీసుకుపోయి 3 నెలలు 2 నెలలు అట్టే పెట్టుకుంటే అప్పుడు మీరు బెంగ పెట్టుకుంటే నేను వెళ్ళవలసి వచ్చింది. నేను కూడా ఉండేదాన్ని. డాక్టర్ కాదు అసలు, అటువంటి మనిషి డాక్టర్ నాకు కలిసి ఉండదు. ప్రాణం ఏమిటో మరి మనం అంటే కారణం మనుషులు చేశాను. సాయం చేయాలి 10 మందికి.
10 మందికి అలాగే ఉండేవారు, ఎవరికైనా అలాగే ఉండేవారు. ఇప్పుడు వాళ్ళు కుటుంబగారికి వాళ్ళకి రోగాలు వస్తే ఇంట్లో పెట్టిన వైద్యం చేశారు, అల్లమామకి దెబ్బ చేస్తే ఇంట్లో పెట్టి వైద్యం చేసేవాడు. అందరినీ ఆయన బయట ఉంటే చిన్నగా ఉంటారో ఉండరో చూస్తారో చూడరో, తర్వాత బతుకు ఇలా ఉండాలి కదా అని చెప్పి ఆయనకి లెక్కలేదు. సీతమ్మామకి ఆయనకి 15 ఏళ్ళు ఉంది వాళ్ళు ఇంట్లో. సీతమ్మామ 15 ఏళ్ళు ఉందంటే వాళ్ళకి అవసరం కూడా ఉండేది కాదు. పిల్లలు కూడా అబ్బాయికి 15 ఏళ్ళు కూడా అది 8ంటికి పొయ్యి దగ్గర చేసి 8ంటికి ఇద్దరికి వచ్చేది అనేవాడు. పాపం తిని నా పిల్లల్ని బతికించావే అనేవాడు పాపం. ఇప్పుడు సీతమ్మామ నా పిల్లల్ని బతికించాను అంత చేతులు చూసేది. కానీ దానికి ఎవరు లేరు, దాని పిల్లని ఆయనే చూసేవాళ్ళు. రోగాలు కూడా వచ్చింది గురికని 15 ఏళ్ళు వచ్చేవరకు వాడింటూనే ఉంటాం. తర్వాత అది పోయిన తర్వాత క్యాన్సర్ అంటే కూడా విశాఖపట్నంలో ఆసుపత్రులు అన్నీ ఏర్పాటు చేయించారు. చేసేది నేను వెళ్ళాను. ఇంకా 2 ఏళ్ళే పెట్టింది. మరి ఏం రకం క్యాన్సర్ ఏమిటో ఎన్నెళ్ళే పెట్టింది. సరే చిరకలం వారి చంద్రబాబు తీసుకొచ్చాను. అప్పటి నుంచి గుర్తొచ్చలేదు. మా చంద్రతాతయ్య అన్నావు కదా, చంద్రతాతయ్య అంటే ఇప్పుడు ఆస్తి అంతా అమ్మమ్మ ఆస్తి అంటే ఆయన చూసుకునేవారు కదా. అంటే ఆస్తి అది ఎవరికి పొలాలకి వాళ్ళకి కౌలుగా ఇచ్చేవారు, కానీ వ్యవహారం అంతా ఆయన చూసేవాడు. అంటే ఆయన సక్రమంగా అన్ని లెక్కలు ఉండేవా అమ్మా? ఆయన ఎలా ఉండేవాడు? మన వంటి అభిమానంగా ఉండేవాడు. చాలా ప్రేమ. నేనంటే కాదు, మీరంటే చాలా పిల్లలు లేరు, పిల్లలు ఉన్నారు, అది వేరు సంగతి. కానీ నేను నా పిల్లలు అంటే మన బంధువర్గం అందరికీ కూడా నా తర్వాత ఇంకోటి వాళ్ళకి సీతమ్మ కానీ నందనమ్మ కానీ పాపయ్య కానీ ఏమిటో బాగుంటుంది. నేను 4 పిల్లలతో వెళ్ళి నాకు కంచెం పెట్టుకొచ్చేవారు కానీ వాళ్ళని చిన్నప్పుడు అలా పుట్టింటారు లేని లోటు ఏమీ మీకు పడలేదు. రోజు దాదాపు పొలం వెళ్ళి సాయంకాలం ఇంటికి వచ్చి మన ఇంట్లో అమ్మగారి మా ఇంట్లో మాట్లాడి ఇంట్లో కబుర్లు చెప్పి అప్పుడు అంటే ఆవిడ మార్తమ్మ గారు, అంటే చంద్రతాతయ్య భార్య మార్తమ్మ గారు చూసేదా సరిగ్గా చూసేది. ఆవిడ కొంచెం కోపిస్తూ మంచిగా మాట్లాడేది, గట్టిగా మాట్లాడేది కానీ చాలా ప్రేమ. నేను చిన్నప్పుడు కొంచెం బాధలో తిరిగాను కదా, అంతేక నేనంటే నా మీద ప్రేమ వచ్చాక మీరంటే కూడా అలాగే ఉండేది. అన్నాడు కలిసి చెప్పి నీళ్ళు పోసి కంచాలు కడిగి చాలా ప్రేమ. అదే అమ్మ సడన్గా చచ్చిపోయింది కదా మా ఆవిడ, ఇంటికి తిరగడం పడుకుని పెట్టేసి ఏమిటో మరి వాళ్ళ పుట్టింటారు తమ్ముడు తీసుకెళ్ళేది. చాలా ఇబ్బంది పడిందని విన్నాను. దారేసేది రమ్మంటే వచ్చి రమ్మని రావట్లేదు. ఎందుకంటే వచ్చేసామంటే ఏంటో వచ్చిందమ్మా ఆవిడకి తెలియదు. కానీ వాళ్ళని అంటే వాళ్ళు వీడి సొమ్ము కోసం నాకు తీసుకెళ్ళారని చెప్పి అంటారు. కానీ మా రామకృష్ణుడు పంపగా తీసుకోవడం కూడా నాకు చాలా బాగా, ఒకసారి అంత తలుచుకుంటే చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే చంద్రతాతయ్య బతుకుండగా ఆయనతో ఆస్తి పంచుకొని, గిన్నె పంచుకొని, కట్ట పంచుకొని, బుట్ట పంచుకొని వీడు కూడా చందాలంతా చేశారు మా వీళ్ళు అన్నప్ప అన్నప్ప గారు. అమ్మ చిన్నవాళ్ళు బాగా చదువుకున్నటువంటి వాళ్ళు ఎవరున్నారమ్మా? ఎవరు చదువు చిన్నవాళ్ళు అందరూ కూడా మహాపండితులు అంటారు కదా, కానీ పండితులు నాగేశ్వరరావు గారని మీ నాన్న ముత్తాత మహాపండితులు. ఆయన ఆ ఊళ్ళో మొట్టమొదటి ఎవరు? నాగేశ్వరరావు గారు బాగా పండితులు. బాగా పండితులు. అంటే సంస్కృతంలోనా వేదంలో అన్నీ ఫలానాన్ని నాకు తెలియదు కానీ ఆయన పెద్ద పండితులు చెప్తే ఆయన తర్వాత వీళ్ళేదో మామూలుగా వేదం కొత్తగా చదువుకొని శాస్త్రం వెంకటేశ్వర గారు ఆయన కొంచెం చదువుకున్నారు. అవధానం చేశారన్నమాట. తర్వాత వీళ్ళు కామయ్య గారు ఆయనకి చదువులకు ఏం లేవు, మామూలుగా నిష్టగా రాముల వారి పూజ ఏదో గుర్తుమాటకి అన్నదానం చేయడం. అంటే కాదు విద్వత్తులో గొప్ప విద్వత్తులో నాగేశ్వరరావు గారే. ఆయన తర్వాత ఎవరమ్మా? ఆయన తర్వాత శివరాంతాతయ్య. శివరాంతాతయ్య అదే శివరాంతాతయ్య గురించి కొన్ని విషయాలు చెప్తానంటే, ఆయన పొద్దున జయచర్యకి రావడం అని చెప్పాను దాకా. తర్వాత అమ్మా ఇప్పుడు మనం పంచుకున్న తర్వాత అప్పుడు పాత ఇంట్లోంచి మనం వచ్చి మనం ఒక పాక వేసుకొని ఉన్నాం అక్కడ. ఆ తర్వాత నాకు చిన్నప్పుడు నాకు చిన్నప్పుడు 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉంటే నాకు తిరిగి ఉండడం. అది ఏమిటి ఆ పాక? పెద్ద పాక, అది చిన్న పాక? పాకంటే పెద్ద పాక. ముందరేమో పునాది ఇల్లు కట్టాలని వెళ్ళగానే ముందు పునాది తీసేసి ఆయన నేల మంచిది కాదు, నాన్న ఇంట్లో కరెంట్ పోసేసి అట్టేసి 4 ఏళ్ళు. ఈ 4 ఏళ్ళు మనం వెనకాల పునాదులు వెనకాల 4 ఏళ్ళు డబ్బు లేక కూడా కాదు, ఇంత డబ్బు లేదు. పంచుకునే దొరికి నాన్న రుణంతో బయటకు ఇస్తాను. ప్రధానమైన చిన్నతనంలో 60,000 ఆ రోజులో
అప్పు తీసారా? స్టార్ట్ అయిపోగానే వీళ్ళకి చిన్నతనాలు కదా, 4, 16, 15, ఆయనకి 20 ఉన్నాయి. ఈ చిన్నతనంలో పెట్టుబడులు ఇచ్చేసి అక్కడేని కాబట్టి ఎవరికి పెట్టుబడులు వచ్చేవాడు ఆయన? ఎవరికి ఏదో రైతులకి వాళ్ళకి ఎక్కడి నుంచో పట్టుకొచ్చి వాళ్ళ అద్దెకి అప్పులు పట్టుకొచ్చి వడ్డీ ఇవ్వటం, అలా చేసేసరికి వడ్డీకి ఆ రోజున ధర పడిపోయింది. ₹2 ఇచ్చేయండి బస్తా. ఎవడిస్తాడు డబ్బు వీళ్ళకి? బంగారం బంగారం ₹13, ₹12.5 కాసు. వెండి ఎంత ఉండేదమ్మా? వెండి ₹10. తులం. అంటే మరి బంగారం బోడదు, బంగారం అది ఉండేది కదా వాళ్ళ దగ్గర. ఉండేదంటే ఏముంటాయి, అప్పుడు చెప్పారు, అప్పు చేశారు కదా ఉన్నాను. అప్పుకు మొత్తం అంతా మంగళసూత్రం వచ్చేసి మిగతా అవన్నీ అమ్మేస్తున్నాను. ఇది అమ్ముతున్నాను. ఇంకో 60% బంగారం, నాకు 60%. మొత్తం అమ్మేశారు. మొత్తం అంతా అమ్మేశారు. కొంత తీసారు. ఎంత తీసి ఇంకా ఈ ధాన్యం ₹2.5, ₹3, ₹1.7, ₹4. అమ్మయ్యో ధర పెరిగినాయి. మీ నాన్న ఎంత సంతోషపడ్డారు. ₹6. మొత్తం మీద 16,000 రుణం పెట్టుకుని పంచుకున్నారు. అందుకే పంచుకున్నారు నాన్న. రుణం తీశాను కోపం చేత వెళ్ళాను. నేను ఏమైనా సరే నీతో కలుసుకుంటాను. అంటే ఇప్పటికి పంచుకున్నప్పటికీ నాన్న వయసు ఎక్కుతున్నామా? 18. అయితే నేను 6 ఏళ్ళు కదా. మరంటే ఈ పంచుకోమని కూడా మా మేనత్తలు వాళ్ళు ఏమైనా ప్రోత్సాహం చేశారా? నాన్న పట్టుదల నాన్న సరే ఇలాగే చేస్తాను, నేను ఇంట్లో ఉన్నాను అని చెప్పి కొంత రుణం తీసుకు తీరేట 14,000 అంటే అది 30,000. అప్పుడు ఎంత పొలం పంచుకున్నారమ్మా? విడిచిలో 50. 50 అంటే కాదు, మనం నేను ఎరుగున వరకు 60 ఎకరాలు పొలం ఉండేది మనకి. మనకి 60 లేదు, 20 ఎకరాలు ఉండేది మనకి. 53 ఎకరాలు మనకి. వాళ్ళకి 50. అయితే పెళ్ళైన తర్వాత తాతగారి పొలాలు దూరంగా ఉన్నారు. సుగారిని తప్ప పొలం వీటి కూడా కొంచెం తక్కువ కూడా కొన్నారాయన. నాన్న కొనలేదు. నాన్న ఇచ్చేవారు అక్కడికి మార్చి ఇక్కడికి మార్చి అక్కడ ఏకఖండం చేయాలని అప్పటికప్పటికి చిన్న అన్నీ తీసేసి చెట్టుని మొత్తం కొన్నారు. 3 ఎకరాలు రత్నాకరం అమ్ముతుండే కొన్నారు. ఆ విధంగా మొట్టమొదటి దగ్గర వాళ్ళు 7 ఎకరాలు కింద కొన్నారు. వాళ్ళు 9 లక్షలు అయిపోయి వాళ్ళు సంతానాలు. తర్వాత రత్నాకరం దగ్గర 3 ఎకరాలు 10 మరి ఇంకొకరు అలా మొత్తం అలా కొన్నారు నాన్న. కానీ ఏకంగా అంటే వ్యవసాయాన్ని విలువ సంపాదించలేకపోయినా మనకి ఖర్చుండే ఇల్లు కట్టినా రుణం తీరగానే ఇల్లు కట్టారు. ఇల్లు కట్టే రోజులో ధరలు ఎక్కువ లేకపోయినా మరి ధరలు ఆ ధరలు లేవు, ఈ ధరలు లేవు. ఇంటికి ఎవరు ప్లాన్ అంటే ఆర్టిక్చర్ విడుదల వచ్చి అక్కడ ఎవరో కమ్మారు కట్టినారు. ఆ ఇల్లు తీసి ఆ ప్రకారంగా కట్టాలి ఇంటికి కట్టారు. గురుగులు ఎవరు మా కమ్మారు? సరే, ఎవరు దాని లేదు ఇంటి నుంచి లేదు. గరిపాటి శాస్త్రి గారిని గురునాథం గారు అన్నగారు ఏలూరులో ఆయన పిలిపించి తెలుసుకోవడం చేశారు. వీళ్ళు తీసుకుని 3 ఏళ్ళైనా అక్కడికి వెళ్ళాను. ఆ పాట సరే ఏదో మెలిగా 4 ఏళ్ళు పోయినాక చదువుకున్నాం. ప్రాంతం తీరాక మీ పాత జీవితం నాతోనే ప్రారంభమైంది. 6 ఏళ్ళు హాయిగా చెప్తాను. అందరూ అనేవారు పర్ణశాల అనేవారు, పనకనేవారు కాదు. నేను పుట్టుతోనే ప్రారంభమైంది. దాదాపు డైనింగ్ టేబుల్, అద్దాలు గుంటూరు వెళ్ళి శారదానికేతనంలో ఉంటే అక్కడ దేవుడు అవి కొనుక్కొని దాని మీద మంచి ఇది వేసి అక్కడ అద్దం డైనింగ్ టేబుల్ తినేవరా? డైనింగ్ టేబుల్ కాదు, మామూలు టేబుల్. ఆ పాఠంలోనే గది కట్టారు. ఆ గదిలో మంచం, టేబుల్, దాని మీద అద్దం, అన్ని అలంకారాలు బాగానే ఉండేది. పాటైనా చాలా నీట్గా ఉంది. పాకలో పాములు రావడం ఏమో వచ్చే వానపురంలో వచ్చేది. అప్పుడు ఇల్లు మన ఇల్లు కట్టించాం. మనం 39లో కావాలి మన గృహప్రవేశం కదా. అది 39, 39లో అన్నపూర్ణ వచ్చిన తర్వాత మనం ఇల్లు కట్టుకున్నాం. ఆ ఇల్లు కట్టుకున్న తర్వాత అప్పుడు మా అమ్మ లక్షోత్సవ వ్రతం కూడా అప్పుడే చెప్తున్నారు. గృహప్రవేశానికి చెప్తున్నారు. చేస్తుంటే ఏం చేశారు బాబు, ఉపవాసం ఉండి అందుకు 9 రోజున ఇక వ్రతం అయిపోయింది. ఉన్న ఒత్తులన్నీ ఏం చేశారు, ఓపిలో మాట వేసిచ్చారు. వాళ్ళే వేసి
చెరువు స్నానానికి వెళ్ళారు. ఇలా తిరిగి వచ్చేటప్పుడు ఒక్క మాట భక్తులని అనిపించింది. అందుకంటే పాట కదా కొత్త ఇంట్లో చేయకూడదని పాటలో అదే అట్టవసర వ్రతం చేశారు. ఆ పాఠానికి డాబా మీద అందరూ పడుతున్నారు. మెట్లు లేవు. అతిపెద్ద బాణాలు వేసం కావాలగా ఎక్కడ ఎవరు అయిపోతారో నేను గడగడలాడిపోయినాను. అందరూ పైన పడుతున్నారు. ఈ కంగారికి మండిపోతాంటే ఎవరు తీస్తారు పొగలు పొద్దునే 5 సరే ఏదో అన్ని సవ్యంగా అయినా మీ మామకి ఎవరో చెప్పారు అంటుకోలేదు. కదా పైకి పోయినాయి. బల్ల ఎవరెవరో పెట్టారు బల్లలు. ఆ బల్లల వరకు కూడా పైకి పోయింది. ఇంకా మనం ఏం చేసిన పాపం దాని ఉపాయం చాలా తెలియదు. చెక్క ఉంటే అందరూ మట్టి ఎదిగిపోతున్నారు. మట్టి కాగా చెక్క పట్టుకు జనం ఉంటారు. మేము అమ్మ గౌరవ ఇల్లంటే పోయిందని చెప్పారు. అదేదో కొత్త ఇల్లు అది అక్కడ 10 అది పెద్ద మట్టి తర్వాత ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత అంటే నేను అప్పటికే ముందు పుట్టామనుకో అన్నపూర్ణ పుట్టిన తర్వాత ఆ ఇంట్లోకి వచ్చారు. తర్వాత యశోదర వాళ్ళతో ఆ ఇంట్లో ఉండే కానీ యశోదర ఇక్కడే ముందుగా మెట్ల గదిలో పుట్టింది. యశోదర తర్వాత ఎవరు ఇందిరా అక్కడే పుట్టింది. చరణపాట పుట్టింది. నేను అప్పటికి చదువులో ప్రారంభమైంది. మా చదువు అప్పుడు జబ్బు చేసిన రమ పుట్టగానే నీకు జబ్బు చేస్తాను. చాలా జబ్బు చేసి ఏం చెప్పమ్మా ఏమిటో ఇలాగే ఏమిటో తెలియదు. అలా జగన్ పెట్టిన బాగానే మళ్ళీ అందరూ బాగుంది. నాన్న జనాలు నాన్న కూడా కాలం పెట్టేస్తున్నాను. తర్వాత పైన అన్ని నిమిషాలు వాళ్ళు ఇల్లు పెట్టుకోవటానికి మన ఇంట్లో ఉన్నారు. కాలాలు 8 నుండి 9 నెలలు అంటే అప్పుడు రమ పుట్టిన తర్వాత జరిగింది. కలుపుతూ ఉండగానే ఇదంతా జరుగుతుంది. మరి బ్రహ్మ పుట్టింది శివాలయం పుట్టింది చిలకన పాటనే పుట్టింది. రమ తర్వాత రమ తర్వాతే శోభ. రవి ఎక్కడ పుట్టాడు? పెద్ద గది లేదు. పెద్ద గది అంటే ముందు గదిలో మధ్య గదిలో మధ్య గదిలో పుట్టాడు వాడు. వేసవికాలం కదా వీళ్ళంతా 6 బయట పడుకునేవారు. మరి ఎందుకు మరి ఆ గదిలో అప్పుడు పోస్తున్నాను. అంటే పొద్దునే పుట్టాడు వాడు. అంటే అప్పుడు నీకేం జబ్బు చేయడం అదేం లేదా? అప్పుడు ఎవరమ్మా నీకు అదేతో కుంకాలపైన నీకు వీళ్ళ మిడ్వైఫ్ గైనకాలజిస్ట్ కుర్తాలు ఇప్పుడు అది తర్వాత ఏదో పెద్ద పోయినా వచ్చినా రాగి తెచ్చేది రా పాపం. ఎంత చాకరీ ఏ డాక్టరు చెయ్యరా ఇలాంటి చాకరీ చేసేది. రాత్రి పౌరాలు ఇట్లకే డాక్టర్ ఉండేవాడు. డాక్టర్ అంటే 600